ఇక రెండవ వారాన్ని కనుక చూసినట్టయితే ఇందులో ధనలాభము, కీర్తి ప్రతిష్టలు పెరగడం అనేటువంటిది ఉంటుంది. చేసేటువంటి పనుల వల్ల కీర్తి ప్రతిష్టలు పెరగడము, అనుకున్న పనులు నెరవేరడం జరుగుతూ ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి. ఇక మూడవ వారంలో కనుక మనం ప్రవేశించినట్టయితే అది కూడా శుభంగానే ఉంది. వ్యవహారంలో మనం చేసే పనులలో జయం కలగడం జరుగుతుంటుంది. కాకపోతే అపకీర్తి రావడం అనేటువంటి జరుగుతుంది. కొన్ని విషయాల వల్ల మీ మనస్సును అరికట్టలేకపోవడం వల్ల అపకీర్తి పాల్గొవడం జరుగుతుంటుంది. దానివల్ల మనశ్శాంతి లేకుండా ఉండడం జరుగుతుంది. అధికమైనటువంటి ధనాన్ని ఖర్చు చేస్తారు. అది ఎందుకు ఖర్చు చేస్తున్నారో మీకు తెలిసి కూడా దాన్ని చేయకూడదు అని చెప్పి అనుకోని కూడా వృశ్చిక రాశి వారు ఈ ధనాన్ని ఖర్చు చేసి ధన నష్టమైంది అని చెప్పి తిరిగి మళ్ళీ బాధపడుతూ ఉంటారు. అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టాలని. కాబట్టి తగు జాగ్రత్త అవసరం వృశ్చిక రాశి వారికి మూడవ వారంలో.